కానీ చూస్తే మెగా ఫ్యామిలీకి అండ్ అల్లు ఫ్యామిలీకి మాటలు లేవని వినడం జరిగింది. కానీ అవును. అరెస్ట్ అయిన వెంటనే చిరంజీవి గారు అండ్ నాగబాబు. ఇద్దరు వెళ్ళడం జరిగింది. మాట్లాడడం జరిగింది. మళ్ళీ తర్వాత అప్పుడు కూడా అంటున్నారు, చూశారారా ఇప్పుడు మీకు దెబ్బ పడిందా అని మళ్ళీ ఒక కామెంట్స్ చేస్తున్నారు. అంటే ఇది ఏంటి సార్? ఎట్లా తీసుకోవాలి అసలు? ఇది అసలు ఏం అర్థమవుతలేదు. ఎలా తీసుకోవాలంటే సునకానందం అండి అది. ఉమ్, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు థంబ్నెయిల్స్ పెట్టి బ్యాడ్ చేయడం. ఇప్పుడు అదే బన్నీ పుష్ప సినిమాకి వైసీపీ వాళ్ళు భుజాన్ని ఎత్తుకున్నారు. అవును. అక్కడ ఏమి వాళ్ళు కూటమి ప్రభుత్వం ఏ స్టేట్మెంట్ ఇవ్వకపోయినా బన్నీ సినిమాను ఆపితే మేము అడ్డుకుంటే మేము ఒప్పుకోం, బన్నీ సినిమా రేట్లు తగ్గిస్తే మేము ఒప్పుకోమని ఊరికే రెచ్చగొట్టేలాగా, అంటే బన్నీ మావోడు అనే ఓన్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఓకే. అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ పెట్టారు కదా, అవును. ఆపితే మేము ఎవరైనా ఆపుతామని చెప్పారా? లేదు. పోనీ వీళ్ళలాగా ఆ వకీల్ సాబ్ సినిమాకి పెట్టినట్టుగా 10 రూపాయలు 20 రూపాయలు టికెట్లు ఏమైనా చేసిందా గవర్నమెంట్? లేదుగా. 100 రూపాయలు మ్యాక్సిమం 350 వరకు పెంచుకోవచ్చు ఛాన్స్ ఇచ్చారుగా, పెరిగిందా? మరీ కాదుకూడదంటే బన్నీ మనకి యాంటీగా చేశాడు కాబట్టి ఆ సినిమాని 10 రూపాయలు చేద్దామని కూటమి ప్రభుత్వం ఉందా? లేదు కదా. మరి అట్లా కాకపోతే ఏదో ఒకటి చెయ్యాలి. అంటే వాళ్ళు నమ్ముకునే కొంత వర్గం ఉంటుంది. ఇప్పటికీ కూటమి అంత మెజార్టీతో గెలిచినా వాళ్ళు నమ్ముకునే కొంత జానర్, కొంత సెక్టార్ ఉంటుంది కదా. సో వాళ్ళ కోసం, వాళ్ళ మెప్పు కోసం, వాళ్ళ పరిధిలోంచి దాటిపోకుండా ఉండడం కోసం వాళ్ళ కోసం ఏవో పోస్టులు పెట్టాలి కదా. అరే మేము కూడా ఉన్నాంరా స్క్రీన్ మీద, మేము కూడా మీడియాలో ఉన్నామని నానుతున్నామని చెప్పడానికి ఏదో ప్రెస్ మీట్ పెట్టాలి, ఏదో స్టేట్మెంట్ ఇవ్వాలి, ఇస్తూనే ఉంటారు. కాబట్టి అవన్నీ ట్రాష్, సరదాగా చూసి నవ్వుకోవడం వరకే తప్ప అవన్నీ నిజాలు కావు.